హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. చెన్నై లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 రన్ కంప్లీట్ చేసుకోగా డే 1 ఫినిష్ అయ్యేసరికి సినిమా చాలా డిఫరెంట్ టాక్ తెచ్చుకుంది. అటు హిట్ టాక్ రాలేదు, ఇటు ఫ్లాప్ టాక్ రాలేదు, మెయిన్ గా పైరసీ అయితే బయటికి రాలేదు. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు సినిమా నచ్చిన వాళ్ళకి బాగా నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి అసలు నచ్చట్లేదు. ఇలాంటి టాక్ చాలా తక్కువ సినిమాలకే చూస్తూ ఉంటాం. అప్పట్లో బేబీ సినిమా కూడా ఇలాంటి టాకే నడవగా ఆ సినిమా మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చడంతో బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. మరి ఈ సినిమా ఎంతమందికి నచ్చింది అనేది తెలియాలంటే మండే వరకు వెయిట్ చేయక తప్పదు. అయితే మన వాళ్ళైతే ప్రింట్ బయటికి రాకుండా మంచి ప్లానే వేసుకున్నారు. పైరసీ ప్రింట్ కొన్ని ఓవర్సీస్ కంట్రీస్ నుంచి బయటకు వస్తున్నాయి. సో అలాంటి కంట్రీస్ లో సినిమానైతే రిలీజ్ చేయట్లేదు. అందుకే మొన్న అఖిల్ లెనిన్ సినిమా కానీ ఇప్పుడు ఈ సినిమా కానీ ఇప్పటికీ ప్రింట్ అయితే బయటికి రాలేదు. ఇక ఇదంతా పక్కన పెడితే కిరణ్ అబ్బవరం కెరీర్ లో టాప్ ప్లేస్ లో ఉన్న కా సినిమా ఓపెనింగ్స్ ని బ్రేక్ చేస్తూ 5 కోట్ల మార్క్ ని డే 1 అందుకున్న రెండో సినిమాగా నిలవగా డే 1 కెరీర్ బిగ్గెస్ట్ నెంబర్స్ అయితే పడిపోయాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే కల్ట్ బ్లాక్ బస్టర్ అని పేరు తెచ్చుకున్న బేబీ సినిమా కంటే కూడా ఇది పెద్ద ఓపెనింగ్. ప్రీమియర్లు ఏ సినిమాకి వేయాలి, ఏ సినిమాకి వేయకూడదనే నాలెడ్జ్ అయితే బేసిక్ గానే ఉండాలి. ఇలాంటి డిస్కషన్లు జరిగే సినిమాకైతే ఖచ్చితంగా ప్రీమియర్ అనేది అవసరం. సో లైట్ చేయకుండా చెన్నైలో స్టోరీ డే 1 ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజంలో 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఏ సినిమాని క్రాస్ చేసి డే 1 1 కోటి రూపాయల షేర్ పెట్టిన మరొక సినిమాగా రికార్డ్ పెట్టగా చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నప్పటికీ వాల్యూ నెంబర్ అయితే 6 కోట్ల రేంజ్ లో ఉంది. సో మరో 4.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక సీడెల్లో 48 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో కా సినిమాని బీట్ చేసి సీడెల్లో బెస్ట్ నెంబర్ గా నిలిచింది ఈ ఫిలిం. చూడాలి లాంగ్ రన్ లో కూడా కెరీర్ బెస్ట్ నెంబర్ అవుతుందో లేదో. ఇక ఆంధ్రాలో 1.3 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఎక్కడ జరిగిన 7 కోట్ల బిజినెస్ కి మరో 3.3 కోట్ల షేర్ అయితే అవసరం. అలా తెలుగు స్టేట్స్ లో 3.2 కోట్ల షేర్ ని అండ్ 5 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా మరో 22 లక్షలు, ఓవర్సీస్ నుంచి 1,10 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ రెస్ట్ ఆఫ్ ఇండియా ఎలా ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం కెరీర్ బెస్ట్ నెంబర్స్ ని పెట్టేసింది. అలా చెన్నై లవ్ స్టోరీ డే 1 టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 8.5 కోట్ల మార్క్ దాటేయగా షేర్ 4.5 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లు కావడంతో మరో 11.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు బుకింగ్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి. సండే కూడా ఇదే రేంజ్ లో కుమ్మే ఛాన్స్ కనిపిస్తుండగా వీకెండ్ కే చాలా వరకు బిజినెస్ ని రికవర్ చేయబోతుంది. సో చూడాలి లాంగ్ రన్ లో బేబీ సినిమాల బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది చెన్నై లవ్ స్టోరీ డే 1 టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.